విషయాన్ని తెలుసుకోవడం. ఇది అదొక విషయం, ఇదొక విషయం. దీన్ని స్వయం బ్రహ్మం అయోభూత్వ అంటారు. అంటే నువ్వు ఆత్మస్థితి, ఆత్మజ్ఞాన పరుడు అవ్వడం అనేటువంటిది మొట్టమొదటి స్థితి. బ్రహ్మస్వరూపుడిగా మారడం. ఈ బ్రహ్మస్వరూపంగా మారడం అంటే ప్రత్యేకంగా మారేది ఏముండదు. అయ్యే ఉన్నాననేటువంటి పాత జ్ఞాపకాన్ని గురువుగారి ద్వారా తెలుసుకొని ఆ ఉనికి కలిగి ఉండి అది ఆరూఢత కూడా పొందడం. నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని కానీ వేరు కాదు అనేటువంటి ఆరూఢత పొందేంత వరకు దృఢమైనటువంటి జ్ఞానాన్ని పొందడం. దీనికే సాంఖ్య విచారణ పాఠక్రమాల్లో మొట్టమొదటి నీకున్న దగ్గరగా ఉన్న వస్తువులను దృష్టిలో పెట్టుకొని నీవు జ్ఞానాన్ని పెంచుకోవాలి. అవి వాటిని చూడడానికి ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, అమెరికా వెళ్ళిపోయి పంచభూతాలను చూడక్కర్లేదు, ఇక్కడ నుండి చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా వీటిని పెట్టుకొని అవగాహన చేసుకొని నేనంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, ఆ బ్రహ్మస్వరూపం ఏ విధంగా నేను అయ్యాను, ఎలాగ అయ్యి ఉన్నాను, ఇప్పుడే అయ్యానా, అంతకుముందు అయ్యే ఉన్నానా, నేను చెప్పిన తర్వాతే నువ్వు మారావా, లేకపోతే నువ్వు చేసిన తర్వాత నువ్వు మారావా అని కాదు, ఎప్పుడు అయ్యే ఉన్నావు. ఈ అయ్యే ఉన్న విషయాన్ని మర్చిపోయావు. దాన్ని పదే పదే అనుకోవడం వల్ల, మననం చేస్తూ ఉండడం వల్ల, మరణాత్రాయతి ఇది మంత్ర అనేటువంటి మంత్రోపదేశం వల్ల, ఆ మంత్రానుష్ఠానం చేయడం వల్ల నువ్వు ఆ స్వరూపుడుగా స్థిరపడతావు, దృఢపడతావు, ఆరుఢం అవుతావు. ఇది బేసిక్గా ఫస్ట్ పాయింట్. మళ్ళీ దీనికోసం ప్రత్యేకమైన శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు. అంటే పరిపూర్ణం గురించి తెలుసుకోవాలంటే ప్రత్యేక శ్రమ పడాల్సిన అవసరం లేదు. తెలుసుకోవడానికి శ్రమ పడాల్సిందంతా కూడా ఈ ఎరుకు గురించే, నీ గురించే, ఈ బ్రహ్మస్వరూపం గురించే తపన పడాలి. ఈ తపన పడి ఈ రకంగా చేయడం అనేటువంటి ఒకటైతే ఎరిగి విడుదలవడం, లేక జీవించడం, నేనే లేనటువంటి తత్వజ్ఞానం కలిగి ఉండడం, ఆ కలగడం కోసం చేసే ప్రయత్నం ఇది రెండవది. ఈ రెండే మూలమైనటువంటి విషయాలు. ఇది మూలమైనటువంటి విషయాలు దృఢపడడానికే ఇంత సిద్ధాంతం, ఇన్ని పాఠక్రమాలు, ఇంత కృషి. మనం ఈ కర్మ, భక్తి, జ్ఞానం, యోగం అనేటువంటి వైరాగ్య భావన కూడా కలిగించుకోవడం, ఫైనల్గా ఇన్ని రకాల మార్గాల్లో వచ్చి ఆ స్థిరమైన అంటే కాదు, ఉండు. ఎరుకు లేకుండా ఉండంటే ఎరుకు లేక సేవించు, ఎరుకు లేక సేవించి ఉండు అని అర్థం వస్తుంది. అంటే ఇది సిద్ధాంతపరంగా 3 ముక్కలు. ఇది చేయవలసిన విధి విధానం 2 విషయాలు. ఇదే మనం చేయాల్సింది. ఇంక ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు నీ దీపం ఇల్లు ఉండగానే నీ ఇల్లుని, ఇప్పుడు నీ ఇల్లు అంటే నీ శరీరమే ఇల్లు, నువ్వు చేస్తున్న వ్యవహారమే ఈ పని, నువ్వు చేయవలసిన పని. ఈ పనిలో ఆ సంప్రాప్తే సన్నిహితే కాలే, ఎవరికి ఎప్పుడు సంప్రాప్తిస్తుందో తెలీదు. నహి నహి రక్షతి దుఃఖం కారణే. ఈ చెత్త విషయాలు కానీ, ఈ విపరీతమైనటువంటి చందోబద్ధమైన